తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీయ శంకర పీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. వారితో మాట్లాడి రాశి ఫలాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఈ పరాభవనామ సంవత్సరంలో కుంభరాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారా? కలౌ కలికృతాన్ దోషాన్ ద్రవ్య దేహ ఆత్మ సంభవః సర్వానుహరత చిత్తస్థో భగవాన్ దేవకీ సుతః. భారతీయ శంకరపీఠం భక్తులకు, అశేష ప్రేక్షకులకు నూతన పరాభవనామ సంవత్సర యుగాది శుభాశీస్సులు, శుభాకాంక్షలు. ప్రధానంగా ఈ ఒక్క పరాభవనామ సంవత్సరంలో ఆ ఒక్క పేరులో ఉన్నటువంటి పరాభవం అనేటువంటిది ఏదైతే ఉందో అది ఏ మనిషి జీవితంలోనూ ఉండకుండా ప్రతి ఒక్కరికి కూడా ఆ భగవంతుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో ప్రతి కార్యమునందు కూడా విజయం చేకూర్చాలి అనే ఒక ఉద్దేశ్యంతో భగవంతుని ప్రార్థిస్తూ ఇప్పుడు ఈ పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాంశములు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకోబోతున్నాము. ధనిష్టార్థం శతభిష పూర్వాభాద్రత్రయ కుంభం. కుంభరాశి వారు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కానివ్వండి, ఆ ఒక్క జన్మ ఫలితం ఈ పరాభవనామ సంవత్సరంలో అందుకోబోతున్నారు ఖచ్చితంగా. ఎలాంటి సందేహము లేదు అందులో. జన్మాభ్యాసాతు జన్మ ప్రభృతి. చేసుకున్నటువంటి పాపాల ప్రక్షాళన జరగబోతున్నాయి. చేసుకున్న పాపముల యొక్క ప్రక్షాళన జరగబోతుంది. పుణ్య ఫలితాన్ని మాత్రం యోగ కర్మ అంటారు. ఇష్టంగా చేసేటువంటి పని మీద ఎలాంటి కష్టము మనకి అనిపించదు. అలా ఎంతో ఆనందకరమైన జీవితానికి మీరు శ్రీకారం చుట్టబోతున్నారు. పరాభవనామ సంవత్సరములో ఆ పరాభవం అనేటువంటి పదం మన పరిసరాలకి రాకుండా, మన పరిసరాలలో లేకుండా ఒక మీ చుట్టూతో ఉండేటువంటి జనులకు చక్కటి పాజిటివ్ వైబ్రేషన్స్ కూడా అందేటువంటి ఒక మహత్ యోగం కుంభరాశి వారికి సొంతం కాబోతుంది. చాలా ఆనందంగా ఉంది నాకు ఆ మాట. మరి ఎవరున్నారు కుంభరాశిలో తెలియదు కానివ్వండి, పెట్టి పుట్టారు అంటారు చూసారండి, ఆ స్థితి అయితే కుంభరాశి వాళ్ళకి రాబోతుంది. ఎందువల్లనంటే ఒక దశలో కుంభరాశి వారు పడినటువంటి కష్టం సామాన్యంగా ఎవరు పడి ఉండరు, నరమానవులు పడి ఉండరు. అంత కష్టపడ్డారు పాపం. ఏం చేసినా కలిసి రాకపోవటం, ఎక్కడ విలువ లేకపోవటం, బంధువుల దగ్గరికి రానివ్వకపోవడం, స్నేహితులు దూరం చేయటం, అందరూ ఉన్నటువంటి ఏకాకి జీవితం, అంతటి కష్టం అనుభవించారు. నేను ఎందుకు ఉన్నాను భగవంతుడా, ఇంకా నన్ను తీసుకెళ్లకుండా ఇంకెంత నేను పాపాలు కర్మలు అనుభవించాలి, ఇన్ని కష్టాలు నాకు అవసరం, నన్ను తీసుకెళ్ళిపో భగవంతుడా అని మొత్తుకున్న రోజులు కూడా ఉండుండాలి వాళ్ళకి. అటువంటి రోజుల నుంచి చక్కటి సౌభాగ్య యోగం అనొచ్చు, అంతకు మించి ఇంకేదైనా ఉన్నా అనొచ్చు, అటువంటి చక్కటి జీవితంలోకి వాళ్ళు అడుగు పెట్టబోతున్నారు. కొంత సమయం, కొంతకాలం కొంతమందిని వేధించిన దానికంటూ ఒక కాలం ఏర్పడ్డప్పుడు జన్మాభ్యాసాత్ జన్మ ప్రభృతి, ఆ క్షణం వరకు ఉన్నటువంటి పాపాలు, దోషాలు క్షణకాలంలో మాయమైపోవటమే కాకుండా మనిషి మనుగడకు మంచి రూపాన్ని చూపిస్తుంది. అలాగే మనోధైర్యాన్ని అందిస్తుంది. మానసిక వికాసాన్ని, మానసిక ఆనందాన్ని అన్నిట్లో నీకు కూడా, అంటే ఈ 10 రకాల బాధల్ని ఏ రకంగా అయితే ఇచ్చిందో అదే రకాలుగా 10 రకాల సంతోషాలని కూడా ఇవ్వగలుగుతుంది. ఒక్కసారి ఇందులో కేవలం సౌభాగ్య యోగాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ సౌభాగ్య యోగాలు ఎక్కువగా ఉండటం అనేటువంటిది కూడా ఎదుటివాడి యొక్క చూపు మన మీద పడటానికి అవకాశం ఉంటుంది. కనుక ఏ రకంగా అయినా సరే మీకు కలిసి వచ్చేటువంటి సమయం, కలిసి వచ్చే యోగం, కలిసి వచ్చే కాలం ఏ కారణం చేత వచ్చినా ఆ వచ్చింది మీరు పుచ్చుకోండి, కానీ పక్క మనిషికి మాత్రం చెప్పే ప్రయత్నం చేయొద్దు. నాకు ఈ అదృష్టం కలిసి వచ్చింది, లాటరీ కలిసి వస్తుంది కానీ అనుకోకుండా ఒకరికి, నాకు ఈ అదృష్టం కలిసి వచ్చింది, నాకు ఈ యోగం కలిసి వచ్చింది అనుకోకుండా నాకు ఇలా వచ్చింది అని మాత్రం మీరు చెబితే ఆ తర్వాత దాని యొక్క ప్రతిఫలం కూడా ఒంటి మీద బట్టలు తడిచిపోయేంతగా ఏడవాల్సి వస్తుంది. కనుక ఏ విషయాన్ని, అది మంచి కావచ్చు, చెడు కావచ్చు,
ఎవరికి చెప్పకుండా సంతోషం వచ్చింది, మీ లోపల మీరు సంతోషపడండి. మీ లోపల మీరు సంతోషపడితే బాధ రాదు. మీరు ఆ సంతోషాన్ని బయటకు వ్యక్తపరిస్తే ఖచ్చితంగా బాధ ఏర్పడుతుంది. కనుక అటువంటి పరిస్థితి రాకుండా ఉన్నటువంటి జీవితాన్ని గాజు బొమ్మలాగా కాపాడి అంతకంత పునరుద్ధరణ చేసుకొని సుఖంగా ఉండాలి అనేటువంటిది నా కోరిక, నా ఆశీస్సులు కూడా. అలాగే తప్పులేదు, ఆ లోపల వ్యక్తిగతంగా ఏంటంటే ఇప్పుడు కుంభరాశి విధానం ఎలా ఉంటుందో చెప్పాం. అందులో 3 నక్షత్రాలు 9 పాదాలు ఉంటాయి కదా. వారిలో వ్యక్తిగతంగా ఏదైనా తెలుసుకొని ఇంకా కాస్త విషయాలు తెలిస్తే ఇంకా క్షేమంగా ఉండడానికి ఇంత జాగ్రత్తలు పడతాం కదా అనేటువంటి విషయాన్ని తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా పూర్తిగా మీ యొక్క జాతకాన్ని పరిశీలింపజేసుకొని అందులో ధనిష్టార్థం శతభిష పూర్వాభాద్రత్రయ కుంభం అన్నాం కదా. ఈ నక్షత్రాల వారిలో ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ చూపించి ఏ లగ్నంలో జన్మించారు అనేటువంటి దాని దృష్ట్యా లగ్న ప్రభావం మన మీద ఎంతవరకు ఉంది. పట్టుకుంటే బంగారం అన్నారు, అద్భుతమైన జీవితం అన్నారు. అది ఖచ్చితం వాస్తవం, 100కి 100 వాస్తవం. అది అనుభవించే కర్మ మనకు ఉందా లేదా కూడా మనం చూసుకోవాలి. డబ్బుంటే సరిపోదు, అనుభవించే యోగం కూడా ఉండాలి. దాన్ని అనుభవించడానికి కర్మలు ఏవైనా అడ్డున్నాయా లేవా అన్నీ అడ్డు తొలగిపోయినాయి అనే విషయాన్ని ఒకసారి జాతక పరిశీలన ద్వారా తెలుసుకొని తద్వారా దాంట్లో ఏదైనా సంయుక్త దోషాలు లాంటివి ఉంటే వాటి నుంచి పరిహారం పూర్తి చేసుకొని కుంభరాశి వారు మిగిలిన జీవితాన్ని ప్రశాంతంగా ఎలాంటి శోకభావము లేకుండా చక్కటి ఆనందంతో జీవించాలని కోరుకుంటున్నాను. అలాగే కుంభరాశి వారు అమ్మవారిని ఎక్కువగా అంటే దుర్గా అమ్మవారిని ఎంత వీలైతే అంత దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్యా సర్వోపకారకరణాయ దయార్ద్రచిత్త అనుకుంటూ చండీ పారాయణ చేయించుకోవటము. చండీ హోమం మాత్రం వద్దు, చండీ పారాయణలు చేయించుకోవటము. లేదంటే ఈ శ్లోకాన్ని అమ్మవారికి సంబంధించింది ఏదైనా ఒక శ్లోకాన్ని మేము పారాయణ చేసుకుంటూ ప్రశాంతమైన జీవితానికి ఎలాంటి భంగము కలగకుండా చూడు తండ్రి అని చెప్పి నమస్కారం చేసుకోండి. ముందుకు వెళ్ళడం అత్యంత శ్రేయోదాయకం. ఈ రాశివారు ఏమాత్రం అవకాశం ఉన్నా పరాభవనామ సంవత్సరముచే పరాభవం లేకుండా ప్రశాంతంగా ఉండడానికి 8 రోజుల ముందే తిరుమల మహాక్షేత్రంలో అష్టలక్ష్మి మహాయాగం అనేటువంటిది చేసే సంకల్పం జరిగినది. దేవేంద్రుడు స్వర్గానికి అధిపతి, ఆయనది జ్యేష్ఠ నక్షత్రం, ఆ రోజు ఆ నక్షత్రం ఉంది. అలాగే బుధవారం బుధ అనుగ్రహం. ఇట్నుంచి చూసుకుంటూ వస్తే బృహస్పతి ఆ సమయానికి రాజుగా వస్తున్నారు. అప్పుడు వీళ్ళందరికీ కూడా అధిష్టానం ఉపేంద్రుడు అనగా శ్రీ మహావిష్ణువు. ఆ శ్రీ మహావిష్ణువు ఎప్పుడు సంతోషపడతాడు అంటే అమ్మవారిని మనం ఆరాధిస్తే ఆయన బాగా సంతోషపడతాడు. ఆ కారణం చేత తిరుమల శ్రీవారి యొక్క పరిసరాలలో అష్టలక్ష్మి మహాయాగం అనేటువంటిది సంకల్పం జరిగింది. కనుక ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యక్ష పరోక్షంగా కానీ ఆ ఒక మహాకర్తులో పాల్గొనగలిగితే ఆ పరాభవము అనేటువంటి నామం నుంచి బృహస్పతి యొక్క అనుగ్రహం కలిగి ఆ శ్రీ మహావిష్ణువు తోడి ఉండి పరాభవము అనేటువంటి దాని నుంచి మనల్ని ఏమాత్రం అవకాశం దూరంగా ఉంచడానికి చాలా అవకాశం ఉంది. కనుక అది దృష్టిలో ఉంచుకొని 12 రాశుల వారి కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్నటువంటిదే ఈ యొక్క అష్టలక్ష్మి మహాయాగం 11వ తారీఖు మార్చి. అందరూ పాల్గొనొచ్చు కదండి, ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందే. 27 నక్షత్రాల వారు తప్పకుండా పాల్గొని తీరవలసిందే. దీనివలన వాళ్ళకి జరిగేటువంటిది ఆ రోజు నుంచే, ఎప్పుడో కాదండి, ఆ రోజు నుంచే యుగాదిలోపు రోజుకు ఒక రకమైనటువంటి ఆనందాన్ని వాళ్ళు చూడగలుగుతారు. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలనమ్మా. 1,000,000 విప్పపూలతో హోమం చేస్తున్నా. అద్భుతం. మామూలుగా ఏదో 1 కిలో 10 కిలోలు కదమ్మా, 1,000,000 విప్పపూలతో ఎందుకు హోమం చేస్తున్నానంటే ఆ పరాభవన సంవత్సరం ఏ స్థాయిలో ఉందో తెలుసు కాబట్టి. విప్పపు అంటే మధుపుష్పం అంటారు, అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటిది. ఆ అమ్మవారి ప్రీతికరమైన పదార్థాల్లో అమ్మవారిని సేవించి తద్వారా శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో రాజుగారి యొక్క ఆశీస్సులతో క్షేమంగా ఉండాలి అని ఉద్దేశ్యం. చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు.